उसके लिए बेस्ट श्रद्धांजलि जो हम लोग दे सकते हैं वो उनकी टीचिंग्स को फॉलो करके उनको इम्प्लीमेंट करके ही कर सकते हैं। शब्दों का अपना महत्व है बट कर्म का महत्व ज़्यादा है। आई वॉन्ट ईच वन टू आस्क योरसेल्फ कि हमने उनके सिद्धांतों को बढ़ाने के लिए क्या किया। यूनिटी इज़ वन थिंग बट यूनिटी के साथ कार्य करना भी बहुत जरूरी है कि यूनिटी आगे बढ़ पाए। उसके लिए हम सब क्या कर रहे हैं, ये हर व्यक्ति को अपने आप से पूछना और अपने आप को इतना सुदृढ़ बनाना है, इतना शक्तिशाली बनाना है कि हमको जो चाहिए वो हम लेंगे, वो हमको मिलेगा। आई थिंक द एंटायर वर्ल्ड इज propounded on this one theory that everyone gets what he deserves। तो आपको अपने आप को इस लायक बनाना है कि जो हम चाहते हैं वो हमको मिले, और वो सिद्धांत दुनिया का है कि वो आपको मिलेगा अगर आप उसके लिए कार्य करते हैं। तो इस अवसर पर मैं आपको यही संदेश देना चाहता हूँ कि हमको डॉक्टर अम्बेडकर के जो उन्होंने हमको इतना बड़ा साहित्य दिया है, इतने हमको इतनी रास्ते दिखाए हैं, उन रास्तों पर चलें और अपने आप को इस लायक बनाएं कि जो हम चाहते हैं वो हमारे पास स्वयं आए। हमें किसी से मांगने की जरूरत नहीं पड़ती, मांगने को नहीं मिलता है। हम एफर्ट करेंगे तो हमको अपने आप चल के आएगा। दिस इज़ द ओनली प्रिंसिपल आई हैव फॉलोड इन माई लाइफ एंड दैट आई वॉन्ट ऑल ऑफ यू टू फॉलो इन योर लाइफ, दैट यस वी डिजर्व इट एंड वी विल गेट प्रभु అండ్ నా సోదర సోదరులు మీ అందరికీ ఈ కొత్త లోన్ మేనేజర్గా రావడం అనేది మీ అందరూ సహాయం సహకరించే ఈ సమావేశంలో దానికి ముఖ్యమైన కార్యక్రమానికి వినీత్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఈ ఆర్ఎంపీ ఎన్టీఆర్గా నేను చాలా వరకు అసోసియేషన్ కానీ ఎస్టీని సెపరేట్గా కలిసిన సందర్భాలు ఉన్నాయి। ప్రతి ఒక్కరూ వాళ్ళు ఒక హక్కు కోసము చాలా జాతీయ పరంగా బాగా పనిచేస్తున్నారు। ఈ హక్కుతో బట్టి ఇంకా ఎదగాలంటే మనం దానికి ఎడ్యుకేషన్, మనము ఏ సంస్థలో మనం పనిచేస్తున్నామో ఆ సంస్థ కోసము దానిలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ సరిగా మనం పాటిస్తే ఖచ్చితంగా ఏ ఒక్క ఎంప్లాయీ కూడా అన్యాయం అనేది జరగదు। సో ఆయన సిద్ధాంతంలో మమ్మల్ని ఎడ్యుకేట్ చేసుకోవాలి। ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ మనం ఆ ఫీల్డ్ని మనం వచ్చినామో అది ఆయన ఇచ్చిన ఒక బెనిఫిట్, ఆ బెనిఫిట్ని పొందిన తర్వాత మనం దాని తగ్గట్టుగా ఏ సంస్థలోనే కావచ్చు, అది ఎల్ఐసి, ఈరోజు మనం ఎల్ఐసిలో ఉన్నాం। యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లెట్ us try to learn the things and try to implement, and while we educate ourselves, we also need to see that other fellow beings who are requiring this support, we extend this support. They can be customers who come and join as a policy holder. They can be in your area where you are already associated with. Kindly see that whatever you have learned in the organization, you try to implement and work towards the upliftment of the organization. Once again, I thank the History Association and my brothers and sisters during this auspicious occasion of birth anniversary. I extend my warm greetings to one and all, and I thank our minister once again for giving me this platform of role as chair. I wish all సందర్భంగా 135 జయంతి బర్త్డే యానివర్సరీ సందర్భంగా అందరం కలవడం జరిగింది। నేను హైదరాబాద్ డివిజన్ సెక్రటరీ ఎస్సీ అసోసియేషన్। ఈరోజు మనకు ఆల్ ఇండియా అసోసియేషన్ మెంబర్స్ అందరూ వచ్చారు, జోనల్ బాడీ కూడా ఈరోజు ఫామ్ చేయడం జరిగింది। ఈరోజు మనకు జోనల్ లీడర్లు మనకు జడ్ఎం గారు రావడం జరిగింది। ఇంతకుముందు జడ్ఎం చేసిన పర్సన్ ఇప్పుడు ఈడీ మార్కెటింగ్గా ప్రమోషన్కి వెళ్ళారు। ఆ పర్సన్స్ అందరూ ఈరోజు మనకు సౌత్ సెంట్రల్ జోన్ జడ్ఎం వచ్చారు। దాంతోపాటు మనకు హైదరాబాద్ డివిజన్ ఎస్జిఎం గారు కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరిగింది। చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం మేము। ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ అనే మన ఆర్కిటెక్చర్, మనకు భారత రాజ్యాంగ నిర్మాత
మనకు అతను కల్పించిన ఈ హక్కుల వల్లనే మేము ఈ రకంగా ఉన్నామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే అంబేద్కర్ లాంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఉండరు. ఎన్నో హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక విజనరీ లీడరు. ఎందుకంటే మనము ఒక లీడర్ అనడానికి కాదు, ఒక విజనరీ లీడరు. అలాంటి పర్సన్ మన ఇండియాలో ఉండడం అనేది చాలా గొప్ప విషయము. సో ఈ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన ప్రతి ఒక్కరు రాజ్యాంగాన్ని చదవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. ఆ రాజ్యాంగాన్ని బేస్ చేసుకునే ఈ సొసైటీ అనేది నడవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మా ఆల్ ఇండియా లీడర్స్ అందరూ ఉన్నారు. ఆల్ ఇండియా సెక్రటరీ గారు ఉన్నారు. సెక్రటరీ గారు మీరు మాట్లాడారు. ప్రెసిడెంట్ మోహన్ సింగ్ గారు సార్. జై భీమ్, జై భీమ్, లాల్ సలాం, లాల్ సలాం. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి చుక్కలు పొడుంగో, ముందుగా నిన్ను తలిచి పాటలు పాడేము, చీకటి మా బతుకుల్లో వెలుతురు నింపంగో. అందుకో దండాలు బాబా అంబేద్కర్. అంటరాని వాడంటూ అగ్రజాతి మూకులంతా అడుగడుగున నిలుబడిలో అవమానం చేసినప్పుడు, అంటరానితనమును పాటించినప్పుడు తగిన శాస్తి చేస్తానని శపథం చేశావో. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాని ఉన్నట్టి చుక్కలు పొడవంగో. అంబేద్కరా విజ్ఞాన శేఖర, అణగారిన బతుకులలో ఉదయ భాస్కర, పాడనాని మాటలాటగా ఎదలోని ఆశయాలు నిండగా. దళితుడిగా పుట్టిన ధనవంతుడవు విద్యలో, కులహీనుడు అయిన గుణవంతుడవు ఈ జగత్తులో. చైతన్య ప్రతీక నీవయా, ప్రగతికే పతాక నీవయా, ప్రగతికే పతాక నీవయా. పాడనా నీ మాట పాటగా ఎదలోని ఆశయాలు నిండగా. బ్రదర్స్, నేను సబ్బండ వర్గాల నుండి మాట్లాడుతున్నా. ఒక గిరిజనుడిగా ఎల్ఐసిలో ఎంప్లాయీగా పనిచేసుకుంటూ ఇవాళ భారతదేశ రాజ్యాంగం చూసుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా గొప్పగా రచించడం జరిగింది. కానీ కొంతమంది అగ్రవర్ణ మూకులంతా కూడా ఈ రాజ్యాంగాన్ని పారదోలడానికి, దాన్ని క్షీణించడానికి చాలా కుట్ర చేస్తున్నారు. ఆ కుట్రను మానేయాలి. మరి ఇవాళ ప్రైవేటీకరణ చేసుకుంటా ఈ రిజర్వేషన్ అనే సిస్టాన్ని తీయడానికి ఈ ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. నేను దయచేసి చెప్తున్నా, ప్రైవేటీకరణను రూపుమాపండి, మరో పోరాటం చేయండి. ప్రైవేటీకరణ మాకొద్దు, రిజర్వేషనే మాకు ముద్దు అనే నినాదంతో ఎస్ఎస్టీ బీసీ వర్గాలన్నీ కూడా పోరాటం చేయాలని నేను కోరుతున్నా. మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే భారతదేశ చాలా గొప్ప నాయకుడు. ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ నాయకుడుగా ప్రఖ్యాతిగాంచిండు. మేము ఒకటే కోరుకుతున్నాం, ఎల్ఐసి ప్రెసిడెంట్గా కోరుకునేది ఒకటే, రిజర్వేషన్ను కొనసాగించాలి, సనాతన ధర్మాన్ని తీసేయాలి, మనువాద ధర్మాన్ని తీసేయాలి. మా ఎస్టీ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ను యథావిధిగా ఇంప్లిమెంటేషన్ చేయాలి. దయచేసి దానికోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు నేను పిలిపిస్తున్నా. థ్యాంక్ యూ. జై భీమ్. జై భీమ్, జై భీమ్. నా పేరు కేశవ్, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా నేను. ఈరోజు మా ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకున్నాం. ఈ కార్యక్రమంలో మా జోనల్ మేనేజరు, ఎస్డిఎం సారు, ఎంఎం సారు మరియు చాలామంది మా నాయకులు పాల్గొన్నారు. ఇందులో ముఖ్యంగా ఒక్కడి నుంచి చెప్పేది ఏంటంటే, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు వెనకబడి ఉన్నట్టు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, భారత రాజ్యాంగంపై జరిగే దాడిని అందరూ ముఖ్యుడిగా ఖండించాలని ఈ విధంగా తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగా ఎస్టీ కమిషన్ ఎప్పుడైతే రాజ్యాంగబద్ధంగా ఏర్పడిందో ఆ ఎస్టీ కమిషన్ అనుగుణంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన అన్ని సంస్థలని, అన్ని కార్యాలయాలు, అన్ని ప్రభుత్వ సంస్థలను గుర్తించి వాళ్ళకి ఏ విధంగా అయితే క్వార్టర్లీ మీటింగ్స్ కానీ ఏదైతే హక్కులు కల్పించారో అవిటి పూర్తిగా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా కోరాలని మా అందరూ కూడా డిమాండ్ జరపాలని మేమందరం కూడా డిమాండ్ చేయడం జరిగింది. సో అందులో మేనేజ్మెంట్లో నుంచి కూడా మాకు మంచి స్పందన వచ్చింది.
ఏదైతే రిజర్వేషన్ విధానంలో అమల్లో ఉందో అవి తప్పకుండా అమలు పరుస్తామని మా అందరికి మంచి అవకాశాలు ఇస్తారని వాళ్ళు చెప్పడం జరిగింది. సో మేమందరం కూడా ఏకతాటి మీద ఉంది. ఏకతాటి మాకు వచ్చే హక్కులను ఎప్పుడు కూడా అన్యాయం జరిగినా మేము ముక్కులను ఖండించి దాన్ని ఖండించడానికి దాని కోసం ఎంత దూరం వెళ్ళడానికి కూడా మేమందరం తీర్మానం చేసుకోవడం జరిగింది. మరొక్కసారి మీ అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దాని నుంచి నేషనల్ కమిషన్ ఫర్ ట్రైబ్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళ యొక్క డైరెక్షన్ ప్రకారము గత సంవత్సరంలో మేము సపరేట్ ఎస్టీ ఆర్గనైజేషన్ సపరేట్ చేసుకొని గత సంవత్సరాలుగా మా ఎంప్లాయీస్ కావాల్సిన వారికి సంబంధించిన ట్రాన్స్ఫర్లు అయితేంది, ప్రమోషన్లు అయితేంది, వాళ్ళ పోస్టింగ్లను కొట్టడం జరుగుతుంది. మేనేజ్మెంట్తో క్వార్టర్లీ కోసం నేషనల్ కమిషన్ కూడా వెళ్ళడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సర్వీస్ పోవడం జరిగింది. పార్లమెంట్ కమిటీ కూడా 3 సార్లు కలవడం జరిగింది. మేనేజ్మెంట్తో కూడా గత 7-8 సార్లు కలిసాము, వాళ్ళకి రిప్రజెంటేషన్ చేశాము. క్వార్టర్లీ అనేది ఇక ఫైనలైజ్ చేయలేదు. సో ఫ్యూచర్లో 1 or 2 months క్వార్టర్లీ ఫైనలైజ్ అయిపోతే ఈరోజు జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మేమందరం ఒక ప్రమాణం చేయడం జరిగినది. దీన్ని చాలా ఉధృతంగా తీసుకెళ్ళి ఈ మూమెంట్ని క్వార్టర్లీ తీసుకునే వరకు మేము పోరాటం చేస్తామని ఘటబద్ధంగా చెప్తున్నాం. సో త్వరలో మేనేజ్మెంట్ మా యొక్క కోరికను, మా యొక్క డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో గ్రహించి వాళ్ళు త్వరగా మేలుకొని మేనేజ్మెంట్కు డ్యామేజ్ కాకముందే మా యొక్క క్వార్టర్లీని, మా యొక్క మెంబర్లు ఏదైతే ప్రమోషన్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయో వాళ్ళకి అనుకూలంగా ఇవ్వాలని కోరుతున్నాం. జై భీమ్.